సంవత్సరాల తరబడి మందిరానికి వస్తున్నావు, నీ ప్రవర్తనలో మార్పు ఉంటలేదేమో. సంవత్సరాల తరబడి దేవుని ఎరిగిన వాడవే, కానీ నీ బ్రతుకులో మార్పు ఉంటలేదు. నీ ఉద్దేశాల్లో, నీ నిర్ణయాల్లో మార్పు కనబట్టలేదు. శరీరానికి లొంగిపోతూ ఉన్నావు, నీ శరీరేచ్ఛలకు లోబడిపోతున్నావు. తెలియని మాటలు, తెలియని అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నావు, ప్రలోభాలకు లోనైపోతూ ఉన్నావు, దేవుని భయము కోల్పోతూ ఉన్నావేమో. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీతో నీకు జరిగే పోరాటంలో మంచి పోరాటం మనం పోరాడదాం. ప్రభువు నీ బిడ్డలు నిలబడి ఉంటుండగా ఒక తీర్మానం ఈరోజు తీసుకొచ్చుండగా, మా ప్రతి పోరాటంలో, మా ప్రతి బలహీనతలో మీరు బలం ఇవ్వండి. మా ప్రతి దేవ నిస్సహాయ స్థితిలో మీ జీవం ఇవ్వండి. మేము పాపం చేత చచ్చిన వారై ఉండగా నీ జీవాన్ని మాకు పంపించండి. ఎండిన మా బ్రతుకులలో నీ జీవాన్ని పంపించండి. కృప చూపించి జ్ఞాపకం చేసుకొని దేవా, మాకు జరిగే పోరాటంలో గొప్ప జయాన్ని మాకు దయచేసి కృప చూపించమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.